విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్న టీడీపీ నాయకులు గండి బాబ్జీ. హలో ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు పెట్టింది టోపీ అంటూ బడ్జెట్పై పెదవి విరిచిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద నెలకొన్న రద్దీ. తొలి రోజు ఉరుగుల పరుగులతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు. జీఎస్టీ చెల్లింపులో ప్రభుత్వం చేసిన సవరణలపై అవగాహన అవసరమన్న విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవిందరాజు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పనుల విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటూ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మేధావులు బడ్జెట్ ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యాక్సినిస్టులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించారు. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా 25-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. 2026 సంవత్సరం చివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతోంది. జగన్ గత 5 ఏళ్లలో అభివృద్ధి ప్రవేశపెట్టి కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై మాజీ మంత్రి అమర్నాథ్కు అవగాహన లేదని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కొంపా సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లంకి భరత్ తదితరులు పాల్గొన్నారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి వ్యాక్సినిస్ట్. మరి ఎట్లా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడో మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో వ్యాక్సిన్స్ తప్పితే వేరే వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ను ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాషనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సర్దిద్దుకుంటూ ఈవేళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతావి కూడా మనకు చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని 41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము 45.5కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దానికి సుమారు 33,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం. డెఫినెట్గా 2024 ఎండింగ్కి 26 ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా మరి ఈవేళ తల్లికి వందనం, మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా అమౌంట్ కూడా ఈవేళ ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం. ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని 18 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు 50 సంవత్సరాల వరకు కూడా మనం నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించారు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ముందు మిగతా
ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు 6లో కూడా సుమారు ఇప్పటికి 3 అమలయ్యా, మిగతా 3 కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్లో కొంత అమౌంట్ ఇచ్చారు. మేము కోరేది ఒకటే, మీరు ఏదో ప్రతిపక్షాలు జనరల్గా బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక మామూలు డైలాగ్ ఉంటుంది, ఈ తప్పులు తడకలు ఇవన్నీ కూడా కేటాయింపులు లేవు, పేరుకే బడ్జెట్ అని చెప్పి. ఇది సర్వసాధారణం, మీకు తెలుసు మాకు తెలుసు. టీవీ ముందుకు రావడం, ఈ బడ్జెట్ ఇంతే, ఇదేమి ఎవరికి పనికొచ్చిన బడ్జెట్ కాదని చెప్పడం అనేది ఆ నాయకులు మనసుల్లో ఆలోచించుకోవాలి. మీకు సిగ్గుండాలి. ఏనాడైనా మీరు బడ్జెట్ గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, అభివృద్ధి గురించి ఆలోచించి చేశారా? కేవలం ఎంతసేపు కూడా బటన్ నొక్కడానికి ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయి అవన్నీ పోగేసి వాడేయడమే. ఎంత ఘోరం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్ళే రోడ్డు కూడా పరిస్థితి బాగులేని పరిస్థితి మనం అందరం చూసాం. మరి గ్రామానికి వెళ్ళే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వాన్నంగా తయారయ్యో మనం అందరం చూసిన పరిస్థితి మీకు తెలుసు. ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా 1800 కోట్లు 18,000 కోట్లు కూడా ఈ రోడ్లకి వెయ్యాలని ఆలోచనతో కేటాయించారు. ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నాం, కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా. ఇలా ఒక వ్యవస్థ కాదు, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్యశ్రీలో మొన్ననే 900 కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు. మళ్ళీ దానికి కూడా సుమారు 23,000 కోట్లు ఎంతో కేటాయించారు. ముందు పనులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్కి ఆ ఏరియాను బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఒకేసారి అప్పులో ఉన్న రాష్ట్రం ఇవ్వడం అంటే మీ అందరికీ తెలుసు. ఈవేళ రాష్ట్రం ఎక్కడికైనా అప్పుకి వెళ్ళాలంటే అప్పు ఇచ్చే అర్హత కూడా కోల్పోయాం మనం ఈవేళ. గత ప్రభుత్వం చేసిన తాకట్టు అప్పులు, మరి ఎక్కడ పడితే అక్కడ లూటీ చేసిన అప్పులు, బ్యాంకులకి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, ఇవన్నీ కూడా వడ్డీలు కట్టడానికే సుమారు మనం నెలకి 70,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది మిగతా మన పెన్షన్లు కానీ మన జీతాలు కానీ అట్లాగే మరి ఏవైతే అనుకున్నామో ఈ 10 ప్రోగ్రాముల్లో ఆరోగ్యకి నెలకు డబ్బులు కట్టాలి. ఇవన్నీ కూడా మనం భరిస్తూనే మన అదృష్టం ఏమిటంటే ఈవేళ కేంద్రంలో మన సహకారం అవసరం పడింది కాబట్టి లక్కీగా మోడీ గారి ప్రభుత్వం ద్వారా మనకు సరైన సహకారం ఉంటుంది. ఇట్లాగా ముఖ్యంగా మీరు అన్నట్టు ఇది ఏవైనా ఒక బండి నడవాలంటే ఒక రైలు బండి అవనివ్వండి, లేకపోతే మామూలు బండి అవనివ్వండి. హలో ఏపీ కూటమి ప్రభుత్వం పెట్టింది టోపీ అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నేడు మద్దిరపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుడివాడ మాట్లాడారు. అది బడ్జెట్ ప్రసంగం కాదని, లోకేష్ను పొగిడే కార్యక్రమమని విమర్శించారు. ప్రజలు నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని అన్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పిస్తూ లోకేష్ను ప్రశంసిస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు వంచన మోసాలకు ప్రతిరూపంగా బడ్జెట్ అప్పుల గురించి బడ్జెట్లో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వ పాలన చేతకాక ఏడాదిలోపే చేతులెత్తేశారంటే విమర్శలు గుప్పించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు, ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి
బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు, మీ చేత కాదు, సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1500 రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 3000 రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు. సరే దీని గురించి పక్కన పెడదాం. మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద 9000 కోట్ల రూపాయలు కేటాయించారు. సరే ఇస్తారో ఎవరో అనేటువంటిది తర్వాత విషయం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి? రాష్ట్రంలో ఎంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారో, తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో 5 సంవత్సరాలు వారికి 15,000 రూపాయలు చొప్పున చెల్లించాం. మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు. సంవత్సరానికి 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తే 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు చెప్తుందేమో 9,000 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 8,600 కోట్ల రూపాయలు. తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి. తూర్పు కనుమల్లో వాతావరణ పరిస్థితులను యథాతథం చేసేందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆర్టీయూకేటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ హరిశ్రీరాములు తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఈకో సిస్టమ్ రీస్టోరేషన్ ఆఫ్ ఈస్టర్న్ షూట్స్ అనే అంశంపై నిర్వహించి సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తూర్పు కనుమల్లో నెలకొన్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Take place round the clock. As a result, what you will get, work done, energy, waste materials. So the cyclic movement of all the materials in a systematic manner in a given space is nothing but ecosystem. About the topic or the content when it's going on. చెప్పడం విన్నారా వినలేదా? నిజమే.
పోనీ అవి ఎక్కడ ఉన్నాయి చెప్పగలరా? బొంబాయిలో ఉన్నాయా, అమెరికాలో ఉన్నాయా, కలకత్తాలో ఎక్కడున్నాయో చెప్పండి నాకు. ఈ మాట ఎప్పుడో హై స్కూల్లో 7th 8th సోషల్లో వచ్చి ఉంటుంది. మనం తూర్పు కనుమలు అంటే ఎక్కడ ఉన్నాయి అంటే ఒక్కరు చెప్పట్లా. అవి ఎక్కడో లేవండి, మనతోనే, మన విశాఖపట్నంలోనే, మన పక్కనే పరిగెడుతున్నాయి కొండలు. అవన్నీ కూడా తూర్పు కనుమలో భాగాలే. తూర్పు కనుమలు ఆ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఏమండి, మహానది రివర్ ఆఫ్ ఒరిస్సా. ఎక్కడ మీరు భువనేశ్వర్ వెళ్ళారా, కటక్ వెళ్ళారా? అక్కడి నుంచి కొండలు రైలు పెట్టిలా పరిగెడుతున్నాయి. ఎలాగా? ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి తమిళనాడు, తమిళనాడులోని షావరాయ్ హిల్స్ అని ఉన్నాయి. అక్కడ ఆ హిల్స్ వరకు నిత్యము రైలు కోరమండల్ ట్రైన్ ఉంది కదా, అలాగే పరిగెడుతుంది కొండలు. వాటినే ఈస్టర్న్ ఘాట్స్ లేకపోతే తూర్పు కనుమలని అంటాం. అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంటాయో వాటిని డిస్కంటిన్యూస్ మౌంటైన్ సిస్టమ్ రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు తమిళనాడు వరకు ఇచ్చాం. అంతే, మిగతావన్నీ అలా పెట్టండి. నేను మీకేం చెప్పట్లా. రైట్, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనగానే బయోడైవర్సిటీ ఉంటుంది. బయోడైవర్సిటీ అంటే ప్లాంట్ డైవర్సిటీ, యానిమల్ డైవర్సిటీ ఉంటుంది. బయోడైవర్సిటీలో ఇక్కడ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ రిచ్ ఇన్ హ్యావింగ్ ఫ్లోరిస్టిక్ డైవర్సిటీ. ఎన్ని? మోర్ దెన్ 2500 ప్లాంట్స్, నంబర్ ఆఫ్ ప్లాంట్స్. మనం విస్తరాకులు తీసుకుంటాం, అవి విస్తరాకులు. తర్వాత మల్లోటస్ ఫిలిపైనెన్స్ అని సింధూరం చెట్టు, ఇది కుంకుమ చెట్టు అంటారు, సింధూరం. అలాగే సిజిమ తుమ్మనే, నేరేడు. తర్వాత సైసురా ఓలియోస్ అనేది ఒక మంచి ఎవరికైనా మొక్క, మందు మొక్కది. మహేంద్రగిరి హిల్స్, ఇవి మీకు శ్రీకాకుళం దగ్గర మహేంద్రగిరి హిల్స్ చాలా పెద్దవి, ఎత్తైనవి. ఈ కొండల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే మొక్కలు వేరే ఉంటాయి, జంతువులు వేరే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆవాసము చాలా అందరికీ. విద్యావేత్త, ప్రగతిశీల ఉద్యమకారుడు, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఆచార్య తుమ్మల వేణుగోపాలరావు 97వ జయంతి కార్యక్రమం విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంచూరియన్ యూనివర్సిటీ చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, మాజీ రిజిస్టర్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం తుమ్మల వేణుగోపాలరావు జయంతి సందర్భంగా ఫోటో ఆవిష్కరణ మరియు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల వేణుగోపాలరావు సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలోని కార్పొరేటర్ గంగాధర్, ఆర్కేఎస్పీ కుమార్ మరియు ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక 2-3 ఏళ్ళు తేడా ఉంది వయసు. మా నాన్నగారు కొంచెం పెద్ద, తర్వాత చిన్న జన్మించారు. ఆయన 2011లో 21/9/2011లో నేను చాలా క్లోజ్గా వాళ్ళ కుటుంబానికి తెలుసు, రాహుల్తో సహా. నేను విశాఖపట్నం 1970లో వచ్చా. నేను రావడం చాలా విచిత్రంగా వచ్చాను, ఎందుకంటే నేను ఎకనామిక్స్ ఆనర్స్ ఉత్కల్ యూనివర్సిటీ, మా పర్లాకండి, మా సెంచూరియన్ యూనివర్సిటీ. అప్పుడు నాకు తెలుగు యూనివర్సిటీ ఫస్ట్. నేను 5 కాలేజీలు ఉండే అనుకోండి. అంచేత నేను తెలుగు ఎంఏకి అప్లై చేస్తే సీట్ వచ్చింది. కాశీ విశ్వనాథం గారని మీ చాలామంది పాత వాళ్ళు తెలుస్తుంది. కాశీ విశ్వనాథం అని రచయిత, నాటక రచయిత, పోర్ట్లో పనిచేసేవాడు, సినిమాలకు రాశాడు. వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడిని. ఆయన విశాఖ సంఘాన్ని నన్ను పరిచయం చేశారు 70లో. 70 అంటే విశాఖపట్నంలో ఒక చైతన్యవంతమైన సంవత్సరం. అసలు తెలుగు సాహిత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపిన సంవత్సరం. ఏం చేతంటే 70లోనే శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి జరిగింది. అప్పుడు విశాఖ విద్యార్థులు, ముఖ్యంగా విశాఖ సంఘం చేసిన ప్రకాశరావు అంటే నళిని గారి హస్బెండ్, వాసిరెడ్డి వెంకటప్పయ్య,
ఆయన కుర్రాడండి అప్పటికి. చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, బమిడి అనంతనారాయణ, నేను దూరంగా ఉండేవాళ్ళని. వీళ్ళందరూ కరపత్రాలు పంచడం. తర్వాత విరసం అన్నటువంటిది వచ్చింది. అంత మునుపు విశాఖ సంఘమే. నేను విశాఖ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. తర్వాత బాధ్యుడిగా మా అప్పలరాజు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే తద్వారా మొత్తం ప్రపంచానికి పరిచయం అవడం, ముఖ్యంగా నా జీవితంలో 1971లో నేను మళ్ళీ యూనివర్సిటీ ఎకనామిక్స్లో చేరాను. 72లో జయాంధ్ర మూవ్మెంట్ జరుగుతోంది. అప్పుడు నా వివాహాన్ని మా ఫాదరు టీచరు, మా మదర్ చనిపోయారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు తెలిసిన అమ్మాయిని నేను చేసుకుంటానని పెళ్లి చేసుకోవడానికి గోరా గారిని తీసుకొచ్చాను. గోరా గారి అబ్బాయి డాక్టర్ విజయన్ గారని మా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్ పనిచేసేవారు. ఆ పెళ్ళి చాలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తీసుకునే. వేణుగోపాల్ గారు చేశాం కానీ ఆయనకి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. కానీ ఏదో సభ మర్యాదగా చేశాం. పూలదనలు చేరు. అప్పుడు కృష్ణాబాయి గారు, రంగనాయకం గారు అక్కడే ఉన్నారు. కృష్ణాబాయి గారు, రంగనాయకం గారు, ఇది సీజను డిసెంబర్లో కాలీఫ్లవర్ అని తీసుకుని వేణుగోపాలరావు ముంజు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఇంజనీరింగ్ కాలేజీ గురించి. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ ఎంఎస్ రాజు గారు ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కోటేశ్వరరావు గారు సివిల్ ఇంజనీరింగ్, వేణుగోపాలరావు మెకానికల్. ఈ మూడు ప్రధానమైనటువంటి వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు గారు అందరినీ తీసుకొచ్చి అసలు మీరు అప్పుడు కాదు ఇచ్చారు. ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆమె పేరు కూడా నళిని అనుకుంటా కదా, వాళ్ళ అమ్మాయి డాక్టరు, లేకపోతే వేణుగోపాలరావు గారి అమ్మాయి కూడా డాక్టరు, ప్రకాష్ రావు గారు, వాళ్ళ వివాహం, తర్వాత వాళ్ళు యాక్సిడెంటు అన్నీ మనకి తెలిసినటువంటి. ఈ ఉద్యమంలోనూ విశాఖపట్నంలో జరిగిన ప్రోగ్రెస్ మూమెంట్లో ఇది అన్ఫార్చునేట్. ఇవాళ మనం ఆలోచించాలి. నేను రాహుల్తో కూడా మాట్లాడుతున్నాను. మనం ఆలోచించాలి. మళ్ళీ ఒక సందర్భం వచ్చింది. వేణుగోపాలరావు గారిని తలుచుకోవడమే కాదు, ఆయన ఉద్యమాల్ని ఆయన ఎందుకోసమైతే, ఏ ప్రోగ్రెస్ మూమెంట్ కోసమైతే, ఏ ప్రగతిశీల ఉద్యమాల కోసమైతే కృషి చేశాడో, జీవితాంతం దానికోసం జీవితాన్ని అర్పించి పనిచేశాడు, అది విశాఖపట్నంలో చేశాడో. విశాఖపట్నం అంటే తూర్పుకు దిక్సూచింది. తూర్పు వైపు చూడాలంటే విశాఖపట్నం మీదుగానే చూడాలి. కాబట్టి మళ్ళీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆయన పేరు మీద, ఎందుకంటే ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు మరణించిన తర్వాత మేము ఏదో పెట్టాము, మీరు కూడా ఉన్నారనుకుంటాను. విజయవాడలో కేవీ గారి పేరున ఒక స్మారక సంస్థను ఏర్పాటు చేసి వడ్డే సోమనాథేశ్వరరావు, నరసింహరావు గారు, అలాగే అక్కడ ఉన్నట్టు ఆయన స్టూడెంట్స్ కేఎస్ లక్ష్మణరావు వీళ్ళందరూ కలిసి చేశారు. మనోరమ్మ గారు, డిఎస్ వర్మ గారు నన్ను కూడా పిలిచారు, వెళ్ళలేకపోయాను. అక్కడ విజయవాడలో ఒక ఇటువంటి, ఎందుకంటే వీళ్ళంతా ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు రూమ్ నెంబర్ 84 మాకు ఆర్ట్స్ కాలేజీలో, సైన్స్ కాలేజ్ తెలీదు వీళ్ళకి. ఎంఎస్ రాజు గారికి కోటేశ్వర తర్వాత వరంగల్ వెళ్ళిపోయారు. రాష్ట్రంలోని ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల హడావిడి నెలకొంది. శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష కావడంతో నగరంలో పరీక్షా కేంద్రాల వద్ద బస్టాప్లో ఉదయం 6 గంటల నుంచి హడావిడి వాతావరణం నెలకొంది. నేడు ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 17 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. పరీక్షా కేంద్రాల వద్దకు 8 గంటల 30 నిమిషాలకు చేరుకోవాలని ఆదేశాలు ఉండటంతో విద్యార్థులు తొలి రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల సమయం కావడంతోనే సిరిపురం కాంప్లెక్స్ తదితర ప్రదేశాలలో జనరద్దీ నెలకొంది.
నవతరానికి స్త్రీ శక్తి నాంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ సతీమణి శుభశ్రీ బాగ్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మహిళా మీడియా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో శుభశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విశ్వ మనుగడలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. సాంకేతిక, ఆధ్యాత్మిక, కుటుంబ నడవడిక వంటి విజయాలు మహిళల ఉత్సాహంపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. మానవత్వం, త్యాగనిరతిని చాటి చెప్పడంలోని మేటి మహిళామణి ఒక స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న సిఐడి ప్రాంతీయ ఉన్నతాధికారి ప్రేమ్ కాజల్ మాట్లాడారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు మగవారితో పోటీ పడుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సామాజిక చైతన్యానికి తోడ్పడే వార్తా కథనాలను విస్తృతంగా జర్నలిస్టులు అందించాలని సిఐడి అధికారి ప్రేమ్ కాజల్ పిలుపునిచ్చారు. ఆయా కథనాలు రాసినప్పుడు జాగ్రత్తలు పాటించి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అంటూ పిలుపునిచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళా మూర్తుల సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రతి ఏడాది మహిళా జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహిస్తూ విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లుగా శ్రీనిబాబు వెల్లడించారు. ఎనిమిదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన విజే ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారి వైపు నుంచి మహిళా జర్నలిస్టులని సన్మానించుకునేటువంటి ఈ రోజున మనం మహిళా దినోత్సవంగా ఈరోజు జరుపుతున్నాము. అయితే మహిళ యొక్క ప్రాధాన్యతను మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో విమెన్ అని చెప్తారు, WOMAN. అందులో మ్యాన్ కూడా ఉన్నారు. మ్యాన్ అంటే మ్యానే, అందులో ఇద్దరు లేరు, కానీ ఒక్కరున్నా సరే అంత బలం ఉంది. మనిషి అంటేనే మానవుడు అంటారు, కానీ మానవురాలు అంటారు. మానవుడు అంటే కూడా మేల్ పర్సన్ని సంబోధించినట్లే అవుతుంది. అయితే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో వీళ్ళు ఆధ్యాత్మిక ధోరణితో పాటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం, యాంగర్ మేనేజ్మెంట్ కోసం కూడా గతంలో చాలా క్లాసెస్ అవి ఇప్పించడం కూడా జరిగింది. సో ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ఉంటుండగానే జర్నలిస్టులో కూడా మన విశాఖపట్నంలో కూడా జర్నలిస్టులో ఇంతమంది ఉమెన్ ఉండడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు, ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మీ అందరినీ సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే మేడం తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తామో మీలో కూడా చాలామంది, నాకు కూడా చాలా సుపరిచితులు, ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఈ సిటీలో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్లో కూడా భాగం చేయడం జరిగింది. అలాగే మీడియా మానిటరింగ్ సెల్స్ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా మహిళలందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, అది చేసే బయటికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. And invitees and all others present in the audience. A very good afternoon to all of you. First of all, I would like to wish you Happy International Women's Day. Since I am not very vocal about Telugu, నాకు తెలుగు వచ్చు కానీ పూర్తిగా రాదు, అందుకే I would prefer to speak in English. So, women is the epitome of courage, life and hope. नारी साहस का प्रतीक है, जीवन का प्रतीक है.
और आशाओं की प्रतीक है। When you bring up a male child, you bring up an individual, you give to the society a good individual. When you bring up a female child in a proper way, you build up a complete society, a proud country, and a wonderful world. Because women bring the change. हम माताएं हैं, we are mothers. So if we have a good culture, that is what we can give to our children. మనం ఏర్పాటు చేసుకోగలిగాం. మొన్ననే మనం సిపి గారిని కూడా ఇన్వైట్ చేసుకొని అతి పెద్ద ప్రోగ్రాం చేసాం. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడే జరుపుకున్నాం. మరి ఈరోజు 2 రోజుల వ్యవధిలోనే తిరిగి ఈరోజు మహిళా జర్నలిస్టులు నిరంతరం కూడా సమాజం కోసం పాటుపడే మహిళా జర్నలిస్టులు అందరినీ సత్కరించుకోవాలని, బ్రహ్మకుమారి సంస్థ అంటే దేవతామూర్తులకు ఆదర్శం. నిత్యం కూడా మౌంట్ ఆబు కేంద్రంగా ఎన్నో పుణ్యకార్యాలు చేసే వాళ్ళ చేతుల మీదుగా సత్కారం అంటే ఎంతో అదృష్టం. అందుకనే నేను ఫోన్ చేసి మా సోదరి వాళ్ళందరినీ కూడా, అమ్మా రేపు మీకు సత్కారం ఉంది బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో, మీరు రెండనగానే అందరూ కూడా ఖచ్చితంగా మేము 10:30కు వస్తామని చెప్పి అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మరి అంతా కూడా తానే నడిపిస్తున్నటువంటి సోదరుడు, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్, మంచి ప్లానరు, మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి సుదీర్ఘకాలంగా 3 పర్యాయాలు 4 పర్యాయాలు ఎలక్ట్ అయి అత్యధిక ఓట్లతో గెలిచిన ఆర్ నాగరాజు పట్నాయక్ గారికి, అలాగే కార్యక్రమానికి మనకు సారథ్యం వహించి మనల్ని నడిపించి నిరంతరం కూడా ఆధ్యాత్మిక భక్తిభావాలు పంచిపెట్టాలి, జర్నలిస్టుల్లో ఆధ్యాత్మికం తీసుకురావాలి. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం వెంటనే ఆపి శాంతి నెలకొల్పాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ అన్నారు. శనివారం విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అమెరికా ఉక్రెయిన్ చర్చలు విఫలం కావడం దురదృష్టకరమని, అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రాణహాని ఉందని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏం జరిగినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యత వహించాలని అన్నారు. శాంతి నెలకొల్పేందుకు మార్చి 3వ వారం అమెరికా వెళ్తున్నానని చెప్పారు. 2 దేశాల మధ్య యుద్ధం ప్రపంచ యుద్ధం నాంది అని, ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు ప్రజాశాంతి పార్టీ కృషి చేస్తోందని అన్నారు. యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య జరిగిన యుద్ధం అమెరికా చరిత్రలో ఎప్పుడు వైట్ హౌస్లో జరగలేదు. తప్పెవరిది? జెలెన్స్కీది కాదు. పాపం రష్యాని ఎదుర్కొంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి నేను మద్దతు ఇస్తున్నా. బైడెన్ సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసినట్టు మెడ వంచా. ఫిబ్రవరి 1, 2022లో వాషింగ్టన్ డీసీలో మీరు కళ్ళతో చూశారు. మన తెలుగు మీడియా కూడా సపోర్ట్ ఇచ్చింది. రష్యా 1994లో బుదపెస్ట్ అగ్రిమెంట్లో నేను మీడియేటర్ని. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అప్పుడున్నాయన ఏం మాట ఇచ్చారు యుక్రెయిన్ ప్రెసిడెంట్కి? మీరు యుద్ధ సామాగ్రి, వెపన్స్, మిసైల్స్ అన్ని వదులుకుంటే మీకు ఇంకో 3 కంట్రీస్కి మేము మద్దతు ఇస్తామని ఫ్రాన్స్ అన్నారు, యునైటెడ్ కింగ్డమ్ అన్నారు, అమెరికా అన్నారు. ఇప్పుడు మాట తప్పింది ఎవరు? రష్యా 2014లో క్రిమియాని ఆక్యుపై చేయలేదా? అప్పుడు ఒబామా నోరిప్పాడా? అన్నీ బిజినెస్ డీల్సేనా? 2019లో జెలెన్స్కీ సంతకం పెట్టలేదా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు? చిత్తశుద్ధి ఉంటే నా మిత్రులైన అమెరికన్ లీడర్స్ అందరూ యుక్రెయిన్తో నిలబడండి. లేదా వరల్డ్ వార్ 3 రష్యా కాదు స్టార్ట్ చేసేది, చైనా స్టార్ట్ చేస్తారు. ఎలాగో చెప్తున్నా,
చైనా ఏం చేస్తాడు? టైవాన్ ఆక్యుపై చేస్తాడు, హాంకాంగ్ని ఆక్యుపై చేస్తాడు. ఇంత పవర్ఫుల్ భారతదేశమైన మా నార్త్ ఈస్ట్నే 2000 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంటే మా మోదీ తపనం ఏమీ తెలియనట్టు చూడనట్టు భజన చేస్తున్నాడు. డే టైం ఆక్యుపై చేస్తుంటే చైనా ఈజ్ ద పవర్ఫుల్ ఎనిమీ అండ్ రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, ఈ 4 దేశాలు. అందుకే తెలుగు మిత్రులారా, మీరు తెలుగు మీడియా ఇవాళ నేను షాక్ అవుతున్నాను. ఇవాళ పీటీఐ కొరకు ఇంటర్వ్యూ చేయడానికి ప్రపంచానికి పంపడానికి నేను వస్తే మన తెలుగు న్యూస్ అన్నిటిలో కూడా ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ని హ్యూమిలియేట్ చేయడం ట్రంప్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి గ్లోబల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నాం, నోబెల్ పీస్ ప్రైజ్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అది హీరో. ఆయనకు ప్రాణహాని జరిగితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్దే నేరం అని నేను ఏం చేయబోతున్నానో త్వరలో చెప్తాను. అమెరికా నుండి మీతో మాట్లాడతాను. ఇదే నెల మార్చిలో నేను అమెరికా వెళ్తున్నా. జెలెన్స్కీ కాదు సారీ చెప్పడం, ట్రంప్ చెప్పాలా. ప్రాణాలు పోతున్న జెలెన్స్కీకి ప్రాణం పోయకుండా 500 బిలియన్ మినరల్స్ మాకు ఇచ్చేయండి. 4 కోట్లకి వీసా అమ్ముతున్నది గ్రీన్ కార్డు, ఇప్పుడు గోల్డ్ కార్డు అని పేరు మార్చేసి 44 కోట్లకు అమ్మడం. నీకు డబ్బులు లేకపోతే ప్రింట్ చేసుకోవాయి. చాలా విచారం. ఒక శాంతి దూతగా నాకెందుకు కోపం వస్తుంది అనుకుంటారు కొంతమంది. సమ్ టైమ్స్ టు మేక్ పీస్ ఈజ్ టు మేక్ వార్. అన్యాయం చేస్తున్న వాళ్ళని, పాపం యుక్రెయిన్ వాళ్ళు నా మాట విని నెలలు సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 89 నుంచి వెళ్తూ వస్తూ 94 వరకు పీస్ డీల్ చేస్తే 5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు వదిలేస్తారా? నేను ఎక్కడున్నానని అక్కడ ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తారా? అది ఎంత ఘోరం. మన దేశ ప్రధానమంత్రి, ఎంపీలు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాతో ఎంతమంది ఎంపీలు, ఎర్రంనాయుడు లాంటి వారు, బాలయోగి లాంటి వారు, కాంగ్రెస్ లీడర్స్ అందరూ ట్రావెల్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, మోదీ గారు ఒక ఇంపార్టెంట్ లీడర్స్ని డెసిగ్నేట్ చేస్తే రష్యన్ ప్రెసిడెంట్ నెంబర్ 2 దిమిత్రీ పెస్కావ్ నాకు పర్సనల్గా కాల్ చేశారు. పీస్ టాక్స్ చేద్దాం. రష్యా తప్పులేంటి, యుక్రెయిన్ తప్పులేంటి, ఇండియా పీస్ మేకర్గా ఉందాం, శాంతిని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. జీఎస్టీ చెల్లింపుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాలను డీలర్స్కు, చెల్లింపుదారులకు తెలియజేసే విధంగా విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా అధ్యక్షులు గోవిందరావు వైశ్యరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం సిరిపురం వైజాగ్పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా రాష్ట్ర పన్నుల విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్, గౌరవ అతిథిగా ప్రముఖ న్యాయవాది, ట్యాక్స్ కన్సల్టెంట్ అగ్జారపు సర్వేశ్వరరావు, ప్రముఖ వక్త, చార్టెడ్ అకౌంటెంట్ అరుణప్రియ, రాంభట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మరియు విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు గోవిందరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. జీఎస్టీ పైన తాజా సవరణలు, సెక్షన్ 128A గల అమ్నెస్టీ స్కీమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించే విధంగా చర్చ జరిగిందని తెలియజేశారు. Revenue also, it is good post bifurcation also. Bifurcation అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ యూనిఫైడ్ స్టేట్ 25,000 కోట్లు వచ్చేది ఎవరి ఇయర్. జిఎస్టీ అంటే రెవెన్యూ అనుకోండి, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ అనుకోండి, బీట్ వ్యాట్ ఆర్ జిఎస్టీ. సో ఇప్పుడు ఈచ్ స్టేట్ ఈస్ గెటింగ్ ఆల్మోస్ట్ 50,000 crores, అంటే 40,000 crores. జిఎస్టీ 37,000 అంటే వేరే ఎంత కలుపుకొని ఇట్ ఈస్ బికమింగ్ అరౌండ్ 50,000. అంటే రమారమి మనకు అటు ఆంధ్ర, తెలంగాణ రెండు విత్ రిగార్డ్ టు రెవెన్యూ ప్రాస్పర్ అయినట్టే. సరే, టు దట్ ఎక్స్టెంట్ డెవలప్మెంట్ ఉంటుందా స్టేట్లో అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. దట్ ఈస్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఈ బ్యాక్డ్రాప్లో మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా
ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ మనమంతా కలిసి పనిచేసి వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ రెవెన్యూ. అంటే మేము మా పని మేము ట్యాక్స్ కలెక్షన్ చేస్తాం. At the same time, you are facilitators. You ensure that tax collection is done in a smooth and hassle-free way. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము నేను జాయింట్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ 1997, ఒక 27-28 ఏళ్ళుగా పనిచేస్తున్నాము డిపార్ట్మెంట్లో. వీ హ్యావ్ సీన్ 3 టాక్సేషన్ సిస్టమ్స్. వ్యాట్ సిస్టమ్ చూసాము 1990 ఆల్మోస్ట్ ఫస్ట్ నుండి అంత 2005 వరకు. 2005 నుండి ఇప్పుడు అంటే పాత్రల్లో ఏపీజీఎస్టీ అనేది మీకు అంత కొంచెం సీనియర్స్ పరిచయం ఉంటుంది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ అని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. తర్వాత 2005లో వ్యాట్ హ్యాస్ కమ్ ఇన్ టు ప్లేస్. ఏపీ వ్యాట్ హ్యాస్ కమ్ టు దట్ హ్యాస్ పేడ్ అంటిల్ 2017. సో 17 నుండి జిఎస్టీ చట్టం ఇప్పుడు ఇది ఒక 6 years 7 yearsగా మనం చూస్తున్నాం. సో సిస్టమ్స్ రకరకాల అంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ఆల్ దట్ ది సిస్టమ్స్ ఆర్ కమింగ్. సో మేము పాత రోజుల్లో మేము 2000 ఆ ప్రాంతం మేము సిటీలో ఉండే రోజుల్లో మేము బిజినెస్ యూనివర్సిటీకి వెళ్ళి రిటర్న్స్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళం. సో 2010 ఆ సిస్టమ్ నుండి ఆర్కైయాక్ సిస్టమ్ వేరిన్ సిటో ఆర్ టీఎస్టీ వాజ్ గోయింగ్ టు ద బిజినెస్ యూనివర్సిటీ నాట్ టు ఇన్స్పెక్ట్ అండ్ నాట్ టు డూ సంథింగ్. మేము ఈరోజు జిఎస్టీ సెషన్ అన్నది కండక్ట్ చేశాము. ఇలాంటి సెషన్లు ఇదివరకు కూడా చాలా మటుకు కండక్ట్ చేస్తున్నాము. దీని తలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారికి రెవెన్యూని మేము మరికొంత పెంచే దానికోసమని మేము డీలర్లకి కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా మేము ఈ సెషన్స్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ సెషన్స్ ఎందుకు అంటే 55th జిఎస్టీ కౌన్సిల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు. అందులో ముఖ్యంగా యామ్నెస్టీ స్కీమ్ అని కొత్త సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు, సెక్షన్ 128A. అది దీంట్లో ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ వారు 2017, 18, 19, 19, 20కి సంబంధించి ఏవైనా ట్యాక్స్ డ్యూస్ ఉంటే వాటికి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. కొన్ని ఆర్డర్ల మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా కొన్ని అప్పీల్స్కి వెళ్ళడం జరిగింది. అవి ఈ రోజుకి కూడా కొన్ని సెటిల్ కాకుండా ఉండిపోయి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఏంటంటే దాన్ని యామ్నెస్టీ స్కీమ్ రూపంలో ఇంట్రెస్ట్ పెనాల్టీ వైవర్ కోసమని ఒక సర్క్యులర్ పాస్ చేశారు. దానికి నోటిఫికేషన్ వచ్చింది, సెక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అదే సెక్షన్ 128A. దీని మీద కూడా అవగాహన తీసుకొచ్చేదానికని మేము ఈరోజు ఈ సెషన్ని కండక్ట్ చేశాము. దీనికోసం ఏంటంటే డీలర్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్కి మా వంతు సహాయంగా మా ఆడిటర్స్ అందరం కూడా కృషి చేస్తూ గవర్నమెంట్కి రెవెన్యూని పెంపొందించే ఉద్దేశమై ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అదే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ 17, 18, 18, 19, 20 కాకుండా 20, 21, 21, 22, 22, 23 అండ్ 23, 24లో కూడా ఈ టైప్ ఆఫ్ యామ్నెస్టీ స్కీమ్ తీసుకొచ్చి వర్తకులకి మరికొంత చేదోడు వాదాడుగా ఉంటారని నేను వాళ్ళ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. ఎందువల్లంటే జిఎస్టీ అన్నది కొత్త యాక్టు, చాలా రకాల తప్పులు జరిగిపోయాయి. అంటే డీలరు మేమైతే డబ్బులు పే చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాము, వాళ్ళకు ఉండే టెక్నికల్ ఇష్యూస్ మీదో లేకపోతే ఏదో విషయంలోనో అకౌంటెంట్ తప్పులు చేసే సంథింగ్ ఏదో మిస్టేక్లు జరిగి అది ఆన్లైన్లో సరిగ్గా పాపప్ అవ్వట్లేదు. దానివల్ల కూడా చాలామందికి డిమాండ్స్ రావడం జరిగింది. ఆ ఓన్లీ 3 yearsే కాదు, నెక్స్ట్ 3 years మీద కూడా గవర్నమెంట్ వారు దృష్టి పెట్టి యామ్నెస్టీ స్కీమ్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ టైప్ ఆఫ్ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే గవర్నమెంట్ ఏదో స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ స్కీమ్ని మేము కూడా వర్తకులందరికీ వివరించి గవర్నమెంట్ ఆదాయాన్ని మరికొంత పెంపొందించే విధంగా మేము ప్రాధాయపడతాము. దీనికి గాను ఈ మధ్యలో వచ్చే 55th జిఎస్టీ కౌన్సిల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా మేము కూడా వీలైనంత వరకు మా ఆడిటర్స్ తరపున మేము అప్ టు డేట్ పేమెంట్స్ చేయడానికి కానీ, రెక్టిఫికేషన్ విషయంలో కానీ, రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ అన్నిటికీ మేము ముందుంటామని చెప్పేసి ఈ గవర్నమెంట్ వారికి మా తరపున మేము తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్న టీడీపీ నాయకులు గండి బాబ్జీ. హలో ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు పెట్టింది టోపీ అంటూ బడ్జెట్పై పెదవి విరిచిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద నెలకొన్న రద్దీ, తొలి రోజు ఉరుగుల పరుగులతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు.
జీఎస్టీ చెల్లింపులో ప్రభుత్వం చేసిన సవరణలపై అవగాహన అవసరమన్న విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవిందరాజు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పనుల విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.